ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. హై జంప్ లో ఫస్ట్ ప్రైజ్ శివ, సెకండ్ స్టాండర్డ్. నా బంగారు కొండ. వెరీ గుడ్ నానా. డాన్స్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ జ్యోతి, థర్డ్ స్టాండర్డ్. వెరీ గుడ్. నా చిట్టి తల్లి. సింగింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ ప్రభు, ఫోర్త్ స్టాండర్డ్. నమస్తే సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ పవన్ కుమార్. ఏం బాబు, మీ అమ్మా నాన్న రాలేదా? వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకి దెబ్బలాడుకోవడానికి టైం సరిపోదు. పిల్లాడి ఫంక్షన్ కోసం రావడానికి టైం ఎక్కడ ఉంటుంది? వీళ్ళది మా పక్కిల్లే. వీళ్ళ అమ్మా నాన్న ఇంట్లో మాట్లాడుకునేది తక్కువ, పోట్లాడుకునేది ఎక్కువ. పాపమోచన పరమ పావన. ఏంటి, కేసు ఓడిపోయావా? అమ్మా, నీ మొహమే చెప్తోంది నువ్వు ఆ కేసు ఓడిపోతావని. జన్మలో మనకు ఆస్తి రాదని నాకు తెలుసు. నాకు మా మావయ్యకి కోర్టులో కేసు నడుస్తుంది, గెలవగానే కోర్టులో ఆస్తి మనదవుతుందని చెప్పగానే మహారాణిని అయిపోతానని నిన్ను కట్టుకున్నాను. అసలు నాది బుద్ధి తక్కువ. కాలేజ్ డేస్ లో నల్లనారాయణ నా వెంట పడితే అతనికి ఏ ఆస్తి పాస్తి లేదని చీకొట్టాను. ఇప్పుడు అతను కోర్టు సంపాదించాడు, కానీ నువ్వు ఉన్నది ఊడగొట్టుకున్నావు. చిచ్చి, మిడిల్ క్లాస్ బతికైపోయింది. ఏంటో రెచ్చిపోతున్నావు? అసలు నాకు ఈ దరిద్రం పడ్డానికి కారణం నువ్వు. ఆ రోజు మా మామయ్య కూతురునే చేసుకుంటే ఈ పాటికి ఆస్తంతా నాదయ్యేది. కోర్టులు కాదని నీ కొంగు పట్టుకు తిరిగి నిన్ను కట్టుకున్నాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నీకదే కరెక్ట్. ముందా పని చెయ్యి. ఏంటే నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నన్నే కొడతావా? ఆర్డర్ ఆర్డర్. భార్యాభర్తలిద్దరూ కలిసి కాపురం చేయడం కష్టమని భావించి వారే మనస్ఫూర్తిగా విడిపోవాలని నిర్ణయించుకున్నందున హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 13 ప్రకారం విడాకులు మంజూరు చేయడమైనది. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం సప్తపదాని కృత్వా ఏకవిశేషమేయం తదేవాః గాని ధన్మాని ప్రథమాన్యాసనం దేహనాతుం మహిమానసజంతే మళ్ళీ గోళి తింటే కడుపు నిండదు. అన్నం తిను. నేను ఇప్పుడు తిన్ను. ఇక్కడ పెట్టినప్పుడే తినాలి. ఇది నీ బాబు గారు ఇల్లేం కాదు. తినే. మా అమ్మతో చెప్తా. అబ్బో, మీ అమ్మ అంటే నా భయమా? ఇదిగా మీ అమ్మ మా అయ్యగారికి 5వ సెటప్ తెలుసా? తినే. మొఖమంతా కాలిపోలేదు. ఉప్పు ఎక్కువైందని 7 సాంబార్ నా మొఖానికి వేసి కొట్టాడట. కాదురా, వీడికి ఒళ్ళు కొవ్వెక్కి. నువ్వెవరు నన్ను కొట్టడానికి? అమ్మని అమ్మ. ఏంట్రా, ఏంటి ఎదురు సమాధానం చెప్తున్నావు? ఈయన మీ డాడీ. నీకు మొగుడేమో గానీ వాడు నాకు డాడీ కాదు. పెద్ద చిన్న లేకుండా మాట్లాడతావా? పిల్లరా, నేను పిలవను. వాడు నా డాడీ కాదు. వాడు నేను డాడీ అని పిలవను. వాడు డాడీ అనే కాదు, నేను మమ్మీ అని కూడా పిలవను. అసలు నేను మీతోనే ఉండను. త్వరగా కానీ ఆ చివరి టేబుల్ మీద వాటర్ పెట్టు. అలాగే సార్. ఇదిగో ఇక్కడ క్లీన్ చేయి. ఏమండి, ఆకలేస్తుందండి. తినడానికి ఏమైనా పెట్టండి. మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను. కడుపున ప్రతి వాడికి ఆకలే, పని లేదు గిని లేదు. రే జాకీ, నీ ఇష్టం వచ్చినంత తిను తాగు. ఆ రౌడీ మస్తాన్ గారు మాత్రం నా హోటల్ జోలికి రాకుండా చూడు. ఆడు నా చేతిలో మటాష్. డబ్బు రెడీయా? ఇదిగో రెడీగా ఉంది. ఒరే జాకీ, లేవరా. జాకీ పెట్టి లేపిన గాడి లేవట్. నన్ను కొట్టించే మగోని రాను. ఏయ్!